భవనాన్ని మనం చేసుకున్నాం. అదేవిధంగా ఈ గత 2 సంవత్సరాల్లో మనం ఈ శాంపిల్ కలెక్షన్ పర్ యానం 4,400 ఉంటే దాన్ని 4,985 పెంచుకోగలిగాం పర్ యానం. దాన్ని ఆల్మోస్ట్ 600 పెంచాం శాంపుల్ కలెక్షన్. అదేవిధంగా ఎన్ఎస్క్యూ గతంలో 2.13 ఉంటే దాన్ని ఇవాళ 1.42 తీసుకురాగలిగాం. నేను ఈ సందర్భంగా ఈ డీసీఏలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విధుల నిర్వహణలో మీరు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. దాని కారణంగానే ఈ మార్పు వచ్చింది, మెరుగుదల వచ్చింది. తద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ కూడా సాధ్యమవుతుంది. ఒక స్వర్ణాంధ్ర, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కూడా భాగస్వాములు అవుతున్నందుకు నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అదే సందర్భంలో ఇంకా కొంచెం చేయాల్సినవి చాలా ఉంది. ఇప్పుడే చెప్పారు, సిస్టమిక్ రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. 550 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి, దాదాపు 56,000 రీటైల్ యూనిట్స్ ఉన్నాయి మనకు. వాటి మీద ఇన్స్పెక్షన్ చేయడం కానీ సిస్టమాటిక్ రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ పెంచాల్సి ఉంది.